వస్తాడమ్మా, ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు. పాపక్క నా కోసం వెయిట్ చేస్తుంటే మీరు నన్ను అందిస్తారా? చెప్తున్నాయాలా నువ్వు ఆ సైకో గాడు కలిసి నన్ను ఇంట్రాగేట్ చేయడం ఏంట్రా? కొట్టినాయాలా నీకు బేస్మెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ. నీ అబ్బా నా పాప వెయిట్ చేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వదిలే. నాకు ఆ చచ్చిపోయిన ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఓకే, అది డిసైడ్ చేయాల్సింది నేనురా, నువ్వు కాదు. రాయ్ రేయ్, నాకు పాప ఉంది. నేనెలా ఆ చిన్నపిల్లని చంపుతాను చెప్పు? నేను కాదు, నన్ను వదిలే. రేయ్ బెదిరిస్తున్నావా? అసలు నేను కలిగి వచ్చాను తెలుసారా? రేయ్, నేను గన్ డ్రాప్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. నువ్వు నన్ను చంపేస్తే నా పాప నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే అమ్మో అది అసలు బతకదు. దానికి నేను తప్ప ఎవరు లేరు. నేను వెళ్ళాలి. నేను కావాలంటే నిన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తావా? రేయ్, దాంట్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో తెలుసా నీకు? రేయ్ ఫూల్, ఇప్పుడే కదరా నన్ను షూట్ చేసి మిస్ చేసావు. షూట్ చేస్తారా నన్ను? షూట్ చేస్తావా చెప్పరా? హలో, ఏంటి నేను అంత వెర్రి పప్పని అనుకున్నావా? రేయ్, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయనుకున్నావా? అది ఎవరికన్నా తెలుసా? చచ్చిన ఎస్ఐ గాడిది. దాంట్లో ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఇది 9mm గన్. ఇందులో 10 బుల్లెట్స్ ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ ఎస్ఐ ఏ బుల్లెట్ యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫర్ సపోజ్ వాడు యూజ్ చేస్తుంటే అది పేపర్ లో వచ్చి ఉండేది కదా. ఓకే, నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నాను. అర్థమైందా? వాడు యూజ్ చేయలేదు కాబట్టి 10 బుల్లెట్స్ తప్పకుండా ఇందులోనే ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ పొట్టునాయాల నీ అసిస్టెంట్ నన్ను అటాక్ చేసినప్పుడు ఒక్క బుల్లెట్ మిస్ ఫైర్ అయింది. 2 బుల్లెట్ వాడిని నేను కాల్ చేశాను. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు నా కళ్ళజోడు పడిపోవడం వల్ల నిన్ను మిస్ చేశాను. లేకపోతే నిన్ను కాల్ చేసేవాడిని. రేయ్, ఇప్పుడు నా దగ్గర ఉన్న బుల్లెట్స్ తో నిన్ను మాత్రమే కాదు నీ అబ్బ అందరినీ కాల్చి పారేస్తాను. అర్థమైందా నీకు? సరే ఓకే, నేను నీకు మంచి ఛాన్స్ ఇస్తాను. నువ్వు నన్ను షూట్ చెయ్యి. నువ్వు షూట్ చేసినప్పుడు అది మిస్ అయినా, అందులో బుల్లెట్స్ లేకపోయినా, నువ్వు రాజేష్ అయినా రాజేష్ కాకపోయినా నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఓకేనా? షూట్, కమాన్ షూట్. భయపడుతున్నావా? కమాన్ కాల్చు. రేయ్, ఆ రాజేష్ ని నేనేరా. అర్థమైందా? నా పాప కోసం నేను ఎవరినైనా చంపేస్తాను రా. నేను ఎవరి కోసం ఫీల్ అవ్వను. ఎందుకంటే నా పాపకి హార్ట్లో హోల్ ఉంది. నా పాపను కాపాడాలంటే నాకు 50 లక్షలు కావాలి. అర్థమైందా నీకు? రేయ్, అందరికి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వెవడవరా? నువ్వేమన్నా పోలీసులా పెద్ద పుడింగివా? నువ్వు ఇక్కడ చావాలదా? I love you, Papa. Hands up. లే. సరే ఓకే. చూడు, యాక్చువల్లీ నేను చాలా మంచిదాన్ని. కానీ ఇంత డబ్బు చూసాక నాలో కూడా ఆశ కలిగింది. నేను అందరిలాగే బతకాలనుకున్నాను. అందుకే ఈ డబ్బంతా తీసుకొని మా హస్బెండ్తో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో నేను నా హస్బెండ్ సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరు ఉండకూడదు. డబ్బు కోసం మనుషులు చంపేస్తావా? నీ స్వార్థం కోసం ఏమన్నా చేస్తావా? సెల్ఫిష్ బ్లడీ. సార్ రండి సార్, ఇద్దనే సార్. సార్ ఈయన మంచి అయినా సార్. ఈ అమ్మాయి అందరినీ కాల్ చేసింది. అవును సార్, ఈ గంతోనే కాల్చింది.
రాజు అరెస్ట్ చేయి. మీరిద్దరు కూడా ఒక్కసారి స్టేషన్కి రండి. సరే సార్. కిరణ్, నా కల్లో చూసినట్టు ఈ రెస్టారెంట్లో అందరూ చనిపోయారు, కానీ నువ్వు మాత్రం బతికున్నావంటే నిజంగా దేవుడి దయే. అవునైషు, థ్యాంక్ గాడ్.